ఎక్కడ కూడా యుద్ధం ఆగలేదు, ట్రంప్ కూడా ఆపలేదు. అమెరికా మాత్రమే ఆగింది, ఇరాన్ ఏమీ ఆపలేదు. ఇద్దరూ కలిసి కూర్చొని ఆపితే ఆగినట్టు అది. అలాగే ఇంకా చర్చలు కూడా కూర్చోలేదు. ఈ చర్చలకు కూడా ఇంకేదో 3 దేశాలు ఉన్నాయి, అందులో కూడా పాకిస్తాన్ ఉందని చెప్తున్నారు కదా, అది కూడా ఒట్టి ట్రాష్. పాకిస్తాన్ అనేది అసలు ఈ చర్చల్లో లేదు. పాకిస్తాన్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అది కూడా ఇప్పుడు పాకిస్తాన్ తీరు మీద ఇరాన్ పీకల దాకా కోపం మీద ఉంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా అటు యుఏఈ మీదో లేదా గల్ఫ్ మీద వేసే ఆ డ్రోన్లు అన్నీ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇటు పాకిస్తాన్ మీద కూడా పడేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఏ స్థాయిలో ఎంత ఓవర్ యాక్షన్ జరుగుతుందో నిన్నటి వీడియోలో మీరు చూశారు కదా, అదంతా కూడా ఇరాన్కి తెలుసు. పాకిస్తాన్ వ్యవహార శైలి, అక్కడ ఉన్న షియా ముస్లింల మీద వాళ్ళు చేస్తున్న, పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తున్న విచ్చలవిడి దాష్టికం ఏదైతే ఉందో దాని మీద ఇరాన్ చాలా సీరియస్గా ఉంది. సో మొత్తానికి ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెరపడానికో యుద్ధాన్ని ఆపడానికో ఓ 3-4 దేశాలు ఉన్నాయి, ఆ 3-4 దేశాల్లో పాకిస్తాన్ ఉంది అనే చర్చ ఏదైతే జరుగుతుందో అది పూర్తి అబద్ధం. ఇక అసలు స్టోరీ ఏంటంటే, ఇన్ని ప్రెజర్స్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్ని ప్రెజర్స్తో తలమునకలు అవుతూనే ఇంకొక అతిపెద్ద శత్రువు డైరెక్ట్గా దిగే వరకు ఒక రకంగా ఏం చేయాలో అర్థం కాక బెంబేలెత్తిపోతున్న పరిస్థితిలోకి వెళ్లారు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద అమెరికా చేసిన దాడిలో ఒక రకంగా పార్షియల్గా అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అయితే దీనికి ఎవరికి ఒళ్ళు మండింది అంటే రష్యాకు ఒళ్ళు మండింది. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ ఈ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నది రష్యానే. దీంతో రష్యా సీరియస్గా ఓపెన్గానే చెప్పింది, డైరెక్ట్గానే చెప్పింది, ఇలాంటి దాడులు గనక మళ్ళీ ముందు గనక కంటిన్యూ చేస్తే రేపు ఇక్కడ రష్యా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్లో, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద గనక అమెరికా దాడి ఇటువైపు వచ్చిందంటే గనక మామూలుగా ఉండదు అని 3 రోజుల క్రితమే ఒక హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 3 రోజుల క్రితమే రష్యా ఎక్స్టర్నల్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ ఈ హెచ్చరిక చేయడం జరిగింది. ఆయన చాలా సీరియస్గానే చెప్పారు, రష్యా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. అలాగే నిన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్పిన తర్వాత ఇదే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్న మరియా జకరోవా కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అంటే, ఇదే విధంగా అమెరికా ఇరాన్లో ఉన్న మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద యుద్ధం చేస్తున్నా, అక్కడ మాకేదైనా ఇబ్బంది కలిగించినా, ఏదైనా డ్యామేజ్ జరిగింది అని మేము గుర్తించినా యుద్ధంలోకి రష్యా డైరెక్ట్గా దిగుతుంది అని ఒక భయంకరమైన హెచ్చరిక రష్యా నుంచి వచ్చింది. దీంతో భయానికి గురైన అమెరికా, ఇప్పటికే అనేక రకాలుగా ప్రెషర్స్తో ఉన్న అమెరికా ఇక చేసేదేమీ లేక, నేనే యుద్ధం ఆపుతున్నాను అని ఒప్పుకోలేక, అలాగే ఇరాన్ సిద్ధంగా ఉంది, ఇరాన్ బిగ్ గిఫ్ట్ ఇవ్వడానికి మాకు సిద్ధంగా ఉంది అంటూ ఒక రకమైన కామెడీ మాటలు మాట్లాడుతున్నారు ట్రంప్ గారు అనేది మాత్రం అందరూ చూసే వాళ్ళందరికీ జియో పాలిటిక్స్ కాదు. దీనిని అంటే మన వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చెబితే కనుక ఈ యుద్ధాలు వెనుక ఉండే ఆంతర్యాలు అర్థం కాక ఉండిపోయామన్నమాట. నిజానికి జరుగుతున్నది ఇది. ఒక రకంగా వాళ్ళు చేస్తున్న యుద్ధం అంతా కూడా ట్రంప్ పేరుతో ఇది ఒక కామెడీగా మారిపోతుంది. అనేక మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇరాన్లో ఎంతమంది చనిపోయారు ఏంటి అని లెక్కలతో సహా వాళ్ళు చెప్తుంటే, ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలని వాడుకుంటూ, గల్ఫ్ చమురును వాడుకుంటూ, గల్ఫ్ని చేతిలో పెట్టుకొని దేశాల మీద పెత్తనం చేస్తున్న అమెరికా ఇదే గల్ఫ్లో ఎంతమంది చనిపోయారు అని లెక్కలు చెప్పలేదు.